బెంగళూరులో కార్యక్రమం ముగించుకొని హెలికాప్టర్లో వస్తున్నప్పుడు మార్గ మధ్యలో కొంత దూరం వచ్చాక విపరీతమైన వర్షం మొదలైంది. కొండలు అటవీ ప్రాంతంలో వస్తుంటే ఆ వర్షం చూసి నాతో పాటు ఉన్న నా సహచర ప్రయాణికులు, నాకు సంబంధించిన సన్నిహితులు కొంతవరకు భయపడ్డారు. వర్షం వస్తోంది, అటవీ ప్రాంతంలో వెళ్తున్నాము, ఏం జరుగుతుందో అని భయపడితే నేను ఒక్కటే చెప్పాను, ఆ శ్రీకృష్ణ భగవానుడు నన్ను పుట్టించింది ఈ రాష్ట్రంలో ఉన్న దోపిడీ శక్తులను, ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణాలను వదిలించి బహుజనులకు రాజ్యాధికారాన్ని అందించడానికి నన్ను పుట్టించాడు. అది జరిగేంత వరకు నేను పోరాడాలి. కాబట్టి నాకు ఎటువంటి ఆపద ఉండదు, ఎటువంటి ప్రమాదం జరగదు, మీరు ధైర్యంగా ఉండాలని చెప్పడం జరిగింది. ధర్మాన్ని చూసి అధర్మం భయపడవలసింది, జ్ఞానాన్ని చూసి అజ్ఞానం భయపడవలసింది. జ్ఞాని విజృంభించవలసిందే, ధర్మాత్ముడు విజృంభించవలసిందే. అయితే ఏం ధర్మం ఏం నెగ్గుతుందిలే, అంతా అవినీతికే పట్టం కొడుతున్నారని నీరసించకూడదు. అర్ధరాత్రి ఏమీ ప్రచారం ఆశించిన, అర్ధరాత్రి వీచిన గాలిలాగా మన ధర్మ ప్రచారం మనం చేసుకుంటూ వెళ్ళవలసిందే. మన పద్ధతిలో మనం ప్రజలకు బోధిస్తూ వెళ్ళవలసిందే. గ్రహించేవాడు గ్రహించి తీరతాడు, ఫలించే నాటికి అది ఫలిస్తుంది ఖచ్చితంగా.